పాండ్ లో వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై బల్దియా కమిషనర్ సీరియస్ అయ్యారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు వేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఓ మంత్రి ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు లోటస్ పాండ్ చుట్టుపక్కల కూల్చివేతలు చేయించారంటూ ప్రచారం జరిగింది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేను జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు కమిషనర్. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, బల్దియా కమిషనర్ ఎందుకు సీరియస్ అయ్యారు, అసలు ఏం జరిగింది? దేవి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి హేమంత్ బోర్కడేపై ఒక్కసారిగా బదిలీ వేటు వేశారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్నటువంటి అమ్రపాలి అయితే ఏదైతే ఇచ్చినటువంటి నోటీస్ కావచ్చు, డైరెక్ట్ గా ఆయనకు సంబంధించినటువంటి బదిలీ వేటుకు సంబంధించి దాంట్లో ఎలాంటి విధమైనటువంటి ఆయన ఎందుకు చేస్తున్నారనే విషయం స్పష్టం చేయకపోయినప్పటికీ కూడా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి ఈ బర్కోడే హేమంత్ ని వెంటనే ఇక్కడ నుంచి ఆయన రిలీవ్ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. ఆయన జిఏడిలో ఇమీడియట్లీ రిపోర్ట్ చేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేటటువంటి ఆదేశాలు భాగంగా ఇచ్చారు. ప్రజెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అమ్రపాలి ఆమె కమిషనర్ హోదాలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఆమె ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి బయట ప్రచారం జరుగుతున్నటువంటి దాంట్లో ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసం లోటస్ పాండ్ లో ఉంటుంది, ఆ నివాసం ముందు ఆ బయట కొంత సెక్యూరిటీకి సంబంధించిన టెంట్ ఉంటాయి, హౌసెస్, బ్రేక్ల షెడ్లు ఉన్నాయి, ఆ షెడ్లు కూల్చివేశారు. ఈ ఉన్నతాధికారులకు ఎలాంటి అంటే ముందస్తుగా చెప్పలేదు, జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళకి కావచ్చు, మిగతా హెడ్ గా ఉన్నటువంటి అంటే ఉన్నతాధికారులకు చెప్పకుండా ఈ విధంగా కూల్చివేసిన ఆ విషయంలో ఆగ్రహం చెందారు అనే ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి అంటే ఏదైతే బదిలీ వేటు వేసి జీఏడీకి అటాచ్ చేస్తూ ఇచ్చినటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి వివరణ కూడా ఇవ్వలేదు. కానీ ఇదే విషయం అనేది అయితే బయట ప్రచారం జరుగుతుంది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి హేమంత్ బర్కోడేపై బదిలీ వేటు ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు ఉన్నటువంటి కూల్చివేతల కారణంగానే జరిగిందనేది ప్రచారం జరుగుతుంది. అయితే ఇమీడియట్ నిన్న జరిగిన తర్వాతనే ఈ రోజు అంటే ఆదివారం అయినప్పటికీ కూడా ఈ రోజు ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్న అమ్రపాలి విధమైనటువంటి రిలీవ్ ని ఆయన వెంటనే జీఏడీ దగ్గర అటాచ్ చేస్తూ జీఏడీకి రిలీవ్ చేస్తూ ఇమీడియట్ ఎఫెక్ట్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కేవలం ఒక నోటు మాత్రమే ఇచ్చారు. దేవి, అంటే అసలు సహజంగా అక్రమ నిర్మాణాలు అని ఏ విధంగా గుర్తిస్తారు, దీనికి ఎలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి? అంటే జనరల్ గా ఇప్పుడు ఏదైతే లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిర్మించినటువంటి వాటిలో సంబంధించి అయితే పార్కింగ్ ను ఆక్రమిస్తూ రోడ్డు మీదకి వచ్చాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన నివాసం హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఆయన ఇంటి ముందు చాలా సెక్యూరిటీ ఉండేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీస్ సెక్యూరిటీ చాలా మంది ఇంటి ముందు ఉండేవాళ్ళు. వాళ్ళు ఉండడానికి కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఉండడం కోసం నిర్మాణం చేశారు, షెడ్లు నిర్మాణం చేశారు. అయితే ఆ షెడ్లు ఇంటి ముందు ఉన్నాయి కాబట్టి ముందున్నటువంటి రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సగం అంటే కొంచెం ముందు వరకు కూడా రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు జరిగాయని చెప్తున్నారు. ఆ విధంగా ఆక్రమణలు ఉన్నట్టు నేపథ్యంలో మేము కూల్చివేశామని చెప్పి కూడా నిన్న జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులే చిన్న స్థాయి అధికారులు వచ్చి అక్కడ కూల్చివేసే ప్రయత్నం చేశారు. జనరల్ గా అయితే ఫుట్పాత్లు కావచ్చు, మిగతా అక్రమ నిర్మాణాలు ఉన్నటువంటి సమయంలో ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ని ఆధారంగా చేసుకుని డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి వాటిని ముందుగా నోటీస్ ఇస్తారు. లేకుంటే దానికి ఎవరి ఆధీనంలో లేకుంటే వాటిని కూడా కూల్చివేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇదే విధంగా నిన్న లోటస్ పాండ్ సంబంధించి కొంతమంది అక్కడ స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే వచ్చి అక్కడ కూల్చివేశామని కూడా నిన్న ప్రచారం జరిగింది. అయితే జిహెచ్ఎంసీ అధికారులు రోడ్డు మీద ఉన్నాయి కాబట్టి కూల్చివేశామని చెప్పినప్పటికీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పలేదు. అదేవిధంగా వీళ్ళు ఎవరికి నోటీస్ ఇచ్చామనేటటువంటి విషయాన్ని కూడా చెప్పలేదు. అక్కడ కూల్చివేతలు అయితే నిర్మాణాలు రోడ్డు మీద ఉన్నటువంటి నిర్మాణాలను అయితే కూల్చివేయడం జరిగింది. ఆ కూల్చివేతలు జరిగిన వెంటనే నెక్స్ట్ డేనే ఈ రోజు ఈ విధమైనటువంటి ఏదైతే ఇదే పరిధిలోకి వచ్చేటటువంటి ఖైరతాబాద్ జోనల్ పరిధిలోకి వస్తుంది. జిహెచ్ఎంసీలో ఉన్న ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆఫీసర్ మీద ఈ బదిలీ వేటు పడడం అయితే నిన్న జరిగినటువంటి కూల్చివేతలు ఈ రోజు బదిలీ దానికి రిలేటెడ్ అయి ఉంటుందనేది అయితే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎవరు కూడా మీడియాతో మాట్లాడడానికి కావచ్చు, దీనిపై అయితే అఫీషియల్ గా స్పందించట్లేదు. దేవి, రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.